హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు ఎపిసోడ్లో ఏం జరగబోతుందో తెలుసుకుందామా. అవుట్ హౌస్లో ఉంటున్న సూరజ్కి అయితే భోజనం ఇవ్వడానికి జోష్న అయితే క్యారేజ్ పట్టుకొని అవుట్ హౌస్కి అయితే వెళ్తుంది. అక్కడ సూరజ్ ఎంతసేపటికి డోర్ తీయకపోవడంతో జోష్ననే లోపలికైతే వెళ్తుంది. లోపలికి వెళ్ళాక సూరజ్ అయితే తన చేతికి కాలుకున్న కట్లన్నీ కూడా తీసేసి ఆడుతూ పాడుతూ వంట చేసుకోవడం చూసిన జోష్న ఒక్కసారిగా హవ్వాక్కైపోతూ ఉంటుంది. రేయ్, నువ్వింత మోసగాడివా, నమ్మించి మోసం చేయడం అన్యాయం రా అని చెప్పి అంటూ ఉంటుంది జోష్న కోపంగా. మోసాల గురించి, నమ్మకాల గురించి, అన్యాయాల గురించి నువ్వు మాట్లాడకు బేబీ. అసలు వాటి గురించి మాట్లాడే అర్హత నీకు లేదు. ఎందుకో తెలుసా? గిఫ్ట్ షాప్లో అన్యాయంగా గొడవ పడింది ఎవరు? నువ్వు కదూ. రోడ్డు మీద నన్ను అవమానించింది ఎవరు? నువ్వు కదూ. నా పాటికి నేను వెళ్తుంటే లేదు లేదు, మీరు క్యాబ్కి పే చేసినంతే నాకు కూడా పే చేయండి, మిమ్మల్ని ఆ రోజు చాలా ఇబ్బంది పెట్టినందుకు సారీ, ఈరోజు మీకు లిఫ్ట్ ఇచ్చి నా తప్పు సరి చేసుకుంటాను అని చెప్పింది నువ్వు కదూ. గిఫ్ట్ షాప్లో అన్యాయంగా గొడవ పడింది నువ్వు కదూ. నా స్టాల్ కూల్చేసింది నువ్వు కదూ. ఆఖరికి నన్ను రౌడీలతో కొట్టించింది కూడా నువ్వే పాపిష్టిదానా. అప్పుడు చేతికి దెబ్బ గట్టిగానే తగిలింది. నొప్పి తగ్గిన తర్వాత కొన్ని అవసరాల కోసం ఇదిగో ఈ లేని దెబ్బను కూడా ఉన్నట్టు కంటిన్యూ చేయాల్సి వస్తుంది అంటూ చేతిలో ఉన్న క్లాత్నైతే తీసుకొని జోష్న మొహం మీద కొడుతూ మాట్లాడుతూ ఉంటాడు సూరజ్ అయితే. మరి దీన్నేమంటారా అని చెప్పి అంటూ ఉంటుంది జోష్న. ఇంకా అయిపోలేదు, ఆగవే నా తింగర్ బుచ్చి, నేనేంటో నీకు ఇప్పుడే కదా రివీల్ అయ్యాను, కాస్త ఓపిక్గా విను. నేను లైఫ్లో 3 కండిషన్స్ పెట్టుకున్నాను. ఫస్ట్ది, నేను ఎవ్వరి జోలికి వెళ్ళను. సెకండ్, నా జోలికి ఎవరైనా వచ్చినా సరే అస్సలు వదిలిపెట్టను. థర్డ్, నన్ను ఎవరైనా సరే పర్సనల్గా టచ్ చేశాడనుకో, వాడిని లైఫ్లో వదిలిపెట్టను. నువ్వు నన్ను మాటలతో కొట్టావు, మనుషులతో కూడా కొట్టించావు, చివరికి చేతితో కూడా కొట్టావే తింగర్ బుచ్చి. నెక్స్ట్ డైలాగ్ చెప్పాల్సిన అవసరం లేదు, ఎందుకంటే నీకు అర్థమైపోతుంది నీ డెన్సిటీ ఎలా ఉందో, నీ డెస్టినీ ఎలా ఉందో చూడు. నువ్వు పంపిన రౌడీల్ని నీ మీదకు అటాక్ చేసి నేను నిన్ను కాపాడాల్సి వచ్చేలాగా చేశాను. నేను ముందే చెప్పాను, నేను గోడకు కొట్టిన బంతి లాంటి వాడిని. నువ్వు ఎంత బలంగా కొడితే నేను కూడా అంత బలంగానే తిరిగి వస్తానని. నువ్వు నా మాట విన్నావా? నువ్వు చేయాల్సింది చేశావు, నేను కూడా నేను చేయాల్సిందే చేశాను అని చెప్పి సూరజ్ అయితే చెప్తూ ఉండడంతో జోష్న అయితే నోరు తెరిచి వింటూ ఉంటుంది. అంతా బాగానే ఉంది. నన్ను మోసం చేశావు, నా ఫ్యామిలీని మోసం చేశావు, నీకు అవకాశం ఇచ్చిన దీపని మా బావని కూడా మోసం చేశావు కదరా. ఇవన్నీ ఓకే, ఇన్ని చేశాక ఈ ఇంట్లో ఉండాల్సిన అవసరం నీకేంట్రా అని చెప్పి జోష్న అయితే వెటకారంగా అడుగుతూ ఉంటుంది సూరజ్ని. భయం, నేను బయట ఉన్నాననుకో ఈ రౌడీని కాకపోతే ఇంకో రౌడీని, ఈ లోకంలో రౌడీలకు కొరవా, నీలాంటోళ్ళు కొరవా చెప్పు, పాడినే పంపుతావు. ఈ రాసు కాకపోతే ఇంకొక రోజైనా నన్ను కొట్టిస్తావు. నాకు రోజు ఈ హంటింగ్ లైఫ్ అవసరమా? అదే నేను నీ కాంపౌండ్లో ఉన్నాననుకో, మీ తాత చూస్తాడనో, మీ నాన్న చూస్తాడనో, లేకపోతే మీ అమ్మకు దొరికిపోతావన్న భయంతో నువ్వు కాస్త అప్పుల్లో ఉంటావు. నువ్వు నన్ను ఏమీ చేయలేవు. ఏదైనా ప్లాన్ చేసినా నన్ను నేను ఎలా సేవ్ చేసుకోవాలో నాకు బాగా తెలుసు అని చెప్పి సూరజ్ అయితే వెటకారంగా నవ్వుతూ జోష్నతో ఛాలెంజ్ చేస్తున్నట్టు మాట్లాడుతూ ఉంటాడు. అది చూసిన జోష్న అయితే నవ్వుతూ వెకిలిగా, నువ్వేదో తెలివైన వాడివి అనుకున్నాను, మరి ఇంత తెంగరోడివి అనుకోలేదు. ఏంట్రా అలా చూస్తున్నావు? నీ గురించి ఇంత చెప్పిన తర్వాత నేను సైలెంట్గా ఉంటాను అనుకున్నావా? ఇప్పుడే వెళ్ళి మా తాతకి, మా నాన్నకి, మా అమ్మకి నిజం చెప్పేశాననుకో, మా తాత ఇంచున్న చోటే నిన్ను గన్ను తెచ్చి షూట్ చేసి పారేస్తాడు. మా తాత దేన్నైనా ఒప్పుకుంటాడు కానీ మోసాన్ని మాత్రం ఒప్పుకోడు. కంటికి కనిపించకుండా నిన్ను తరిమేయడానికి నాకు ఇంతకు మించిన అవకాశం దొరకదు కదా. నన్ను కాపాడినందుకు నిన్ను మా తాత ఆకాశం అంతే ఎత్తులో కూర్చోబెట్టాడు కదరా. వాళ్ళ చేతే దింపి నేలకేసి పాతాళంలో పూడ్చేపిస్తాను నిన్ను. ఏమనుకుంటున్నావో? నమ్మించి మోసం చేసినందుకు, నా మీద రౌడీల్ని పంపినందుకు నీ మీద కేసు పెడతాను. అటెంప్ట్ మర్డర్ కేసు పెట్టి నిన్ను బొక్కలో వేయిస్తాను. బయటికి రాకుండా పెళ్ళి పెటాకులు లేకుండా పడేడుస్తావు అని చెప్పి జోష్న అయితే వార్నింగ్ ఇస్తూ ఉంటుంది. మిస్టర్ సూరజ్ స్ట్రీట్ వెండర్ కాదు, స్ట్రీట్ రౌడీ అని చెప్పి ముద్ర వేసి మరీ జైలుకి పంపిస్తాను. ఏమనుకుంటున్నావో? ఈ జోష్న అంటే ఏమనుకుంటున్నావురా అని చెప్పి వెళ్ళిపోతూ ఉంటే
నీ చాప్టర్ క్లోజ్ అయిపోయిందిరా. మా తాతకి ఇప్పుడే చెప్పి నీ అంతు తెలుస్తాను. నువ్వు డైరెక్ట్గా వచ్చి శివంగి నోట్లోనే తలపెట్టావు. నిన్ను దీపే కాదు, ఆ దేవుడు కూడా కాపాడలేడు. జస్ట్ 2 minutes వెయిట్ ఫర్ మీ. నీ లైఫ్ టైం సెటిల్మెంట్ చేస్తా అంటూ ఇక వెళ్ళిపోతూ ఉంటుంది జోష్న అయితే. ఇక ఆ మాటలు విన్న సూరజ్ అయితే చాలా నవ్వుతూ, జోష్న, హలో బేబీ, 1 సెకండ్. నువ్వు వెళ్లే ముందు ఇది ఒక్కసారి చూసి వెళ్ళు. నీ ఫ్యాన్స్ నీ కోసం చేసిన రీల్స్ ఒక్కసారి చూడు బేబీ అంటూ ఇక తన ఫోన్లో ఉన్న వీడియోనైతే ఆన్ చేసి ఇక సూరజ్ అయితే జోష్నకి చూపిస్తూ ఉంటాడు. శివనారాయణ మనవరాలు జోష్న గారు డబ్బులు ఇచ్చి సూరజ్ని లేపేయమన్నారు అంటూ ఇక జరిగింది మొత్తం ఇక జోష్న సెట్ చేసిన రౌడీ అయితే ఇక వీడియోలో చెప్తూ ఉంటే ఇక అది చూసిన జోష్న అయితే ఒక్కసారిగా షాక్ అయిపోతూ ఉంటుంది. ఏంటి మేడం, హవాక్ అయిపోయారా? కడుపులో పేగులు నోట్లో నుంచి బయటకు వచ్చాయా ఏంటి? ఎలా ఉంది సెల్ఫ్ ఇంట్రడక్షన్? అదుర్స్ కదూ అని చెప్పి ఇక అనడంతో ఇక ఆ మాటలు విన్న జోష్న అయితే, రేయ్ నువ్వేంట్రా ఇలా తయారయ్యో, మరి సైకోగళ్ళా ఉన్నావు అని చెప్పి కంటూ ఉంటే, నువ్వు నా మీద అటాక్ చేయాలనుకున్నావు. సీమ్ టపాయికాయలాగా నా చుట్టూ తిరుగుతూ పేలుతూ ఉన్నావు. నేను చూడు ఏకంగా నాతో పెట్టుకున్నందుకు 1000 వాళ్ళనే పేల్చాను. గట్టిగా పేలినట్టుంది. వెళ్ళు. ఇప్పుడు మీ తాతకు చెప్తావో, మీ అమ్మకు చెప్తావో, మీ గ్రానికి చెప్తావో, మీ వాళ్ళందరికీ చెప్తావో, లేకపోతే ఈ ఇంటి పక్కోడికి ఆ ఇంటి పక్కోడికి కూడా చెప్పి తీసుకొనిరా. ఈ లోపల నేను వంట చేసుకొని హాయిగా తినేస్తాను. అసలే వేడిగా వంట లేకపోతే నాకు అస్సలు తినాలనిపించదు. ఈ లోపు నువ్వు ఈ వీడియోని కూడా తీసుకెళ్ళు, అందరికీ షేర్ చేయి. అలాగే మీ కంపెనీ గ్రూప్లో కూడా నేనే షేర్ చేస్తానులే. మళ్ళీ నీ చేతులు నొప్పెడతాయి కదా నీ మీదకి రౌడీల్ని పంపినందుకు. రౌడీ అని ముద్ర వేసి నన్ను జైలుకి పంపిస్తావని కూడా చెప్తాను. ఇదే పనిగా. అంతేకాదు నేను కూడా ఒక సెల్ఫ్ ఇంట్రడక్షన్ తీసుకొని దాన్ని కూడా యూట్యూబ్లో అలాగే ఫేస్బుక్లో లైవ్ మరీ పెట్టిస్తాను. సాక్ష్యాలు ఆధారాలు అన్నీ ఉన్నాయి. 1000 వాళ్ళ కానీ తీసుకొచ్చానంటే నీకు ఈరోజే మీ తాత మీ నాన్న ఇద్దరు కూడా దగ్గరుండి దీపావళి జరిపిస్తారు అని చెప్పి కనడంతో ఇక ఆ మాటలు విన్న జోష్న అయితే ఒక్కసారిగా హవ్వాకైపోతూ ఉంటుంది. వామ్మో వీడేంటి ఇంత డేంజర్గా ఉన్నాడు. నేను ఒక్క ప్లాన్ వేసేలోపు వీడు 10 ప్లాన్లు చెప్పేస్తున్నాడే. నించున్న చోట అనర్గళంగా మాట్లాడేస్తున్నాడు. ఇప్పుడు కనుక నేను వెళ్ళి వీడి గురించి చెప్పాను అనంటే ఫస్ట్ నుంచి మొదలు పెడతాడు. వీడిని అనవసరంగా ఆ రోజు బొమ్మల షాప్లో గొడవ పడ్డ విషయం, ఆ తర్వాత వీడి మూలాన నేను ఇంటికి ఆలస్యంగా వచ్చింది, అప్పుడు వీడికి డబ్బులు ఇస్తాననింది, వీడిని ఒక ప్లేస్లో కావాలని దించబోయి ఇంకొక ప్లేస్లో అనవసరంగా దించొచ్చింది, అన్నీ నా గురించి నేనే బయటేసుకున్నట్టుంది. అంతేకాదు మొన్నొక రోజు వీడిని రౌడీల చేత కొట్టిపిచ్చి చెయ్యి కూడా ఇరక్కొట్టాను కదా. నేను ఎవరైతే రౌడీల్ని మాట్లాడానో ఆ వెధవ చేతే వీడియో తీసి నాకు పంపిస్తున్నాడు. అయినా ఈ వెధవలున్నారే డబ్బుకు అమ్ముడుపోయినట్టున్నారు. చిచ్చి, రెండోసారి వీళ్ళని అస్సలు నమ్మకూడదు. వీడిని మార్చేయాలి. ఎన్నిసార్లు నమ్మి వీడికి ఎన్ని డబ్బులు ఇచ్చానో. పాపిస్టోడు 1000 దగ్గర తక్కువ గడ్డి తిని పార్టీ మార్చేసినట్టున్నాడు. పైగా మొన్న తాతున్నప్పుడే నా దగ్గరికి వచ్చి 50 లక్షలు కావాలంటూ నన్నే ప్లేట్ ఫిరాయిస్తాడా? వీడిని ఊరికే వదలకూడదు. ముందు వాడి అంతు చూడాలి. వాడి సంగతి తేల్చిన తర్వాత అప్పుడు వీడి సంగతి తేల్చాలి. నన్ను మోసం చేసినందుకు వాడిని, ఇదిగో కొట్టకుండా వదిలేసినందుకు వీడిని, ఇద్దరిని కూడా లోపలే ఇస్తే సరి. అప్పుడు కానీ వీళ్ళకి బుద్ధి రాదు అని చెప్పి ఇక కోపంగా వీడితో పెట్టుకుంటే నా పరువే పోయేటట్టుంది. నా గురించి నేనే కావాలని బయట పెట్టుకున్నట్టుంది. అయినా సరే వీడికి ఎంత దూరంగా ఉంటే అంత మంచిది. ఇప్పుడు సిచ్యువేషన్ అస్సలు బాలేదు. నేను ఇక్కడి నుంచి అరవకుండా ఎస్కేప్ అయిపోవాలి అని చెప్పి ఇక జోష్న అయితే మెల్లగా జారుకుంటూ ఉంటుంది. ఇక అది చూసిన సూరజ్ అయితే ఇక చిటికి వేస్తూ, హలో మేడం, మిమ్మల్ని ఏంటి సైలెంట్గా జారుకుంటున్నారు? మీ గురించి ఎక్కడ బయటపడిపోతుందో అని నేను ఎక్కడ మొత్తం బయట పెట్టేస్తాను నేను చెప్పి తెగ ఇప్పటిదాకా నా మీద అరిచారు. ఇప్పుడేమీ సైలెంట్గా వెళ్ళిపోతున్నారు ఏంటి? మీ వాళ్ళకు చెప్పమంటావా అని చెప్పి ఇక అంటూ ఉంటే, చూడు తప్పైపోయింది. నువ్వు ముందు మిస్టేక్ చేసావు, దానికి నేను రివెంజ్ తీర్చుకున్నాను. చెల్లుకు చెల్లు కాంప్రమైజ్. ఇక నీ పని నువ్వు చూసుకో, నా పని నేను చూసుకుంటాను. నేను నీ జోలికి రాను, నువ్వు కూడా నా జోలికి రావద్దు అని చెప్పి ఇక జోష్న అయితే ఇక కాంప్రమైజ్ అనగానే ఆ విధంగా మాట్లాడుతూ ఉంటుంది. ఇక ఆ మాటలు విన్న సూరజ్ అయితే పెద్దగా నవ్వుతూ, హలో మేడం, ఇప్పటి వరకు బాల్ మీ కోర్టులో ఉంది, ఇప్పుడు బాల్ నా కోర్టులో ఉంది. అంటే నేను ఏం చెప్తే మీరు అది చేయాలి. లేకుంటే ఈ వీడియో మీ తాత ఫోన్
ఫోన్కి, మీ నాన్న ఫోన్కి, అలాగే జోష్న గ్రూప్ ఆఫ్ రెస్టారెంట్స్లో ఉన్న ఫోన్లన్నిటికీ వెళ్ళిపోతాయి. అన్ని గ్రూపుల్లో మీ వీడియోనే వైరల్ అవుతుంది. అంతేకాదు టీవీ5కి, టీవీ9 కూడా పంపించేస్తాను. వాళ్ళకి చెప్పాలా ఇంకా టీఆర్పీ రేటింగ్ దొరుకుతుందని చెప్పి వాయించిందే వాయించి మీరు నన్ను ఒక్కసారి చంపమన్నందుకు వాళ్ళు 100 సార్లు చంపిస్తారు. మీకు ప్రత్యేకంగా నేను చెప్పాల్సిన అవసరం లేదు కదా అని చెప్పి ఇక సూరజ్ అనడంతో, వామ్మో వీడు అన్నంత పని చేస్తాడు. అయినా గ్రాని మొదటి నుంచి చెప్తూనే ఉంది, ఒసేయ్ వీడు మాయల మాంత్రికుడే, వీడికి దూరంగా ఉండవే, ఖచ్చితంగా నిన్ను మాయం చేసి చిలకలోనే పెట్టేస్తాడు అనని. నేను విన్నానా? వీడిని తీసుకొచ్చుకొని అనవసరంగా నేనే తగిలించుకున్నట్టుంది. నేను కనుక గ్రాని చెప్పినప్పుడు వీడిని కనుక వదిలేసి ఉంటే ఖచ్చితంగా ఆ రౌడీలు మళ్ళీ నా దగ్గరికి వచ్చేవాళ్ళు కాదు, మా తాత కంట్లో పడేవాళ్ళు కాదు, ఈ వెధవని తీసుకొచ్చి ఇంట్లో పెట్టేవాళ్ళు కాదు. నిజమే, గ్రాని అన్నదంతా నిజమే. నాకు దరిద్రం ఒళ్ళంతా పట్టుకొని ఉంది. ఇప్పుడు ఈ దరిద్రుడి నుంచి నేను ఎలా తప్పించుకోవాలరా దేవుడా అని చెప్పి ఇక ఆలోచిస్తూ అలాగే ఉంటుంది. ఇక అది చూసిన సూరజ్ అయితే, హలో జోష్నా బేబీ, నిన్నేనమ్మా, ఏంటి ఫ్యూచర్ ఏంటి అని చెప్పి ఆలోచిస్తున్నట్లున్నావు, నీ ఫ్యూచర్ నేను చెప్తాను కదా అని చెప్పి ఇక తన చేతిలో నుంచి ఇక తాలిబొట్టునైతే చూపిస్తూ ఇక జోష్నకైతే చూపిస్తూ ఉంటాడు. ఇక అది చూసిన జోష్న అయితే ఒక్కసారిగా హబాక్ అయిపోతూ ఉంటుంది. నిన్ను చూసిన ఫస్ట్ డేనే నేను ఖచ్చితంగా నీ బుట్టలో పడిపోయాను. కానీ అదేంటో తెలుసా, నేను నీ వెంట పడే పని లేకుండా నువ్వే ప్రతిసారి నన్ను నీ వెంట తిప్పుకునేలాగా చేశావు. అసలు ఇంత పెద్ద సిటీలో ఈ అమ్మాయిని నేను ఎలా పట్టుకోవాలా అని చెప్పి ఆలోచిస్తుంటే నువ్వే కావాలని బొమ్మ కోసం నా దగ్గర గొడవ పడ్డావు. అంతటితో ఆగావా? నా పాటికి నేను వెళ్తూ ఉంటే రోడ్డు మీద ఆపి మరీ లిఫ్ట్ ఇస్తానన్నావు. ఆ రోజు నిన్ను చూసినప్పుడు నువ్వే కరెక్ట్గా నా లైఫ్ పార్ట్నర్వి అనుకున్నాను. ఎందుకో తెలుసా, ఇంత పెద్ద సిటీలో అసలు నీ కోసం ఎక్కడి నుంచి ఎలా మొదలు పెట్టాలో ఎతకడం నాకు అర్థం కాక నేను ఆలోచిస్తూ ఉంటే నువ్వే వెతకబోయిన తీగ కాలికి తగిలినట్టు ఎంత బాగా వచ్చావో తెలుసా. అప్పుడు రెండోసారి నిజంగా దేవుడు ఉన్నాడు అనిపించింది. ఇక ఆ తర్వాత నువ్వు అనుకోకుండా నా ఫుడ్ స్టాల్ని తీసేయడం, మీ ఇంట్లో వాళ్ళు నాకు పరిచయం అవ్వడం, మీ తాతగారు ఏకంగా నన్ను తీసుకొచ్చి మీ అవుట్ హౌస్లోనే పెట్టడం. ఇంకో విషయం చెప్పనా, మీ తాతగారు నన్ను పెళ్ళయిందా అని అడిగారు కదా, అది ఖచ్చితంగా ఆయనకి నేను నచ్చే ఉంటాను, అందుకే నన్ను ఆ మాట అడిగారు. అందుకే ముందు నేను నీ ఇష్టం తెలుసుకోదలుచుకున్నాను, నన్ను పెళ్లి చేసుకుంటావా లేదా అని చెప్పి కనడంతో ఇక ఆ మాటలు విన్న జోష్న అయితే ఒక్కసారిగా హబాక్ అయిపోతూ, రేయ్ మెంటల్, ఎలా కనపడుతున్నానరా నీకు నేను? ఆఫ్టర్ ఆల్ ఫుట్పాత్ గడివి నేను పెళ్లి చేసుకోవాలా? నెవర్. ఈ జోష్న గ్రూప్ ఆఫ్ రెస్టారెంట్ CEO జోష్న అంటే ఏమనుకున్నావురా? కొన్ని 100 కోట్ల ఆస్తి పర్రాలు. అట్లాంటిది నువ్వు ఆఫ్టర్ ఆల్ ఫుట్పాత్ గడివి నిన్ను నేను పెళ్లి చేసుకోవడం ఏంటి, పోరా అని చెప్పి ఇక అక్కడి నుంచి వెళ్ళిపోతూ ఉంటే ఇక వెళ్ళిపోతున్న జోష్ననైతే ఇక చిటికెలు వేసి ఆపుతూ ఉంటాడు సూరజ్. ఇక అది చూసిన జోష్న అయితే, ఏంట్రా ఏంటి ఇప్పుడు నువ్వు వీడియో మా తాతకు చూపిస్తానని బెదిరిస్తున్నావు కదూ, వెళ్ళు. ఇప్పుడు మా తాతకి నేను ఎలా చెప్పాలో అలా చెప్పుకుంటాను. అయినా ఎప్పుడు ఎలా దొరికిపోతే దాని నుంచి ఎలా బయటపడాలో మా గ్రాని నాకు చిన్నప్పటి నుంచి ఉగ్గుపాలలో నూరి మరీ పోసి పెంచింది. మరి అలాంటప్పుడు ఇలాంటి చిన్న చిన్న వీడియోలకి నేను భయపడే రకం కాదు. అయినా టెక్నాలజీ చాలా మారింది, ఇది నేనే చేశాననడానికి గ్యారంటీ ఏంటి అని చెప్పి ఇక అంటూ ఉంటే, హలో జోష్న మేడం, 1000 వాలా గడి నెంబరు నా దగ్గర ఉంది. నేను ఫోన్ చేశాననుకో, నీకన్నా ముందు వాడు నాకే పనిచేస్తాడు. వాడిని ఏకంగా డైరెక్ట్గా ఇంటికే పిలిపిస్తాను. అప్పుడు డైరెక్ట్గా మీ తాత ముందే జరిగిందంతా కూడా నిజం చెప్తాడు. అంతేకాదు ఇంతకుముందు కూడా గతంలో తమరు చాలానే చేశారంటే కదా కిడ్నాప్లు అని చెప్పి కనడంతో ఇక ఆ మాటలు విన్న జోష్న అయితే ఒక్కసారిగా హబాక్ అయిపోతూ ఉంటుంది. రేయ్ ఏం మాట్లాడుతున్నావు నువ్వు? నా పర్సనల్ విషయాలకు వస్తున్నావు, నువ్వు చాలా డెప్త్కి వెళ్ళిపోతున్నావు, నాతో పెట్టుకోకు, దూరంగా ఉండు అని చెప్పి అంటూ ఉంటే, హలో మేడం, మాయలు మాంత్రికుడి ప్రాణాలు చిలకలో ఉన్నట్టు మీ గుట్టు మొత్తం ఇప్పుడు నా చేతిలో ఉంది. ఆ 1000 వాలా గడిని 4 పీకి 1,00,000 రూపాయలు ఫోన్పే చేశాను, అంతే, మీ గుట్టు మొత్తం చెప్పేశాడు అని చెప్పి ఇక చెప్పగానే ఇక ఆ మాటలు విన్న జోష్న అయితే ఒక్కసారిగా హబాక్ అయిపోతూ ఉంటుంది. రేయ్ నువ్వు అని చెప్పి ఇక జోష్న అయితే ఇక సూరజ్ పీక పట్టుకోవడానికి వెళ్తూ ఉంటే, హలో వెయిట్, నేను అబ్బాయిని, నువ్వు అమ్మాయివి, నేను కనుక తిరగబడ్డాను అనుకో, నీ పరిస్థితి ఏంటో ఒక్కసారి ఆలోచించుకో. అయినా నేను మాటలతో రెచ్చిపోయే రకాన్ని కాదు, చేతలతో చేసి చూపించే రకాన్ని. నువ్వు పెళ్ళికి ఒప్పుకుంటావా, లేకపోతే ఈ వీడియో తీసుకెళ్ళి మీ తాత దగ్గర చూపించమంటావా అని చెప్పి ఇక జోష్ననైతే బెదిరిస్తూ ఉంటాడు. ఇక సూరజ్ అయితే, ఇక
ఛా! ఏంటి వీడి దగ్గర నేను ఇలా దొరికిపోయాను. ఇప్పుడు నేను ఎలా తప్పించుకోవాలి అని చెప్పి ఇక ఆలోచిస్తూ ఉంటుంది జ్యోత్స్న అయితే. ఇక ఇది ఇలా ఉండగా మరొక వైపు ఏంటిదిది ఎప్పుడనగా వెళ్ళింది క్యారేజ్ తీసుకొని ఇంకా రాలేదు అని చెప్పి ఇక పారిజాతం అయితే హాల్లో అటు ఇటు తిరుగుతూ ఉంటుంది. ఒకసారి మనం కూడా వెళ్ళి చూసొద్దాం. అసలే అవుట్ హౌస్ అంటే నాకు మొదటి నుంచి అనుమానంగానే ఉంది. ఒకప్పుడు దీపం తీసుకొచ్చి ఆ ఇంట్లో పెట్టాడు. దీపం తీసుకొచ్చి ఏమంటా పెట్టాడో ఈ ఇంటికి దరిద్రం పట్టుకుంది. ఆ తర్వాత దీప ఇదిగో ఈ కార్తిక్ గాడిని ఎగరేసుకుపోయింది. ఇప్పుడు ఈ సూరజ్ గాడు వీడు చూడబోయినా అలాగే ఉన్నాడు. ఇకపోతే ఇది ఎంతసేపటికి నువ్వు వద్దే వాడితోటి వెళ్ళకే వాడికి దూరంగా ఉండవే అంటే లేదు నా సంగతి చూపిస్తా నేనంటే ఏంటో నిరూపిస్తా అని ప్రతిసారి ఎగురుకుంటూ వెళ్ళడం ఎల్లికలు పడి రావడం దీనికి ఇదో బాగా సరదా అయిపోయింది. అయినా సరే ఇదేం చేస్తుందో ఏంటో నేను వెళ్ళాలి అని చెప్పి ఇక పారిజాతం అయితే అక్కడికి ఇక అవుట్ హౌస్ వైపు వెళ్తూ ఉంటుంది. ఇక ఇక్కడ మాత్రం సూరజ్ నువ్వు నన్ను పెళ్లి చేసుకుంటావా లేదా చెప్పు. నా అంతటి నేను మీ తాత దగ్గర చెప్పను. నీ అంతట నువ్వే నీ నోటితోనే సూరజ్ అంటే నాకు ఇష్టం సూరజ్ని పెళ్లి చేసుకుంటాను అని నువ్వే చెప్పాలి. మీ వాళ్ళని ఒప్పించాలి. ఒప్పిస్తావా లేదా అని చెప్పి ఇక అడుగుతూ ఉంటాడు. ఇక అప్పుడే అక్కడికి పారిజాతం అయితే వస్తుంది. ఇక పారిజాతం అయితే డోర్ నాక్ చేయబోతూ ఏంటి లోపల ఇంత ప్రశాంతంగా ఉంది కొంప తీసి జరగకూడదు ఏమన్నా జరుగుతుందా అని చెప్పి ఇక కిటికీలో నుంచి తొంగి చూస్తూ ఉంటుంది. ఇక కిటికీలో నుంచి తొంగి చూసిన పారిజాతంకి ఇక సూరజ్ చేతిలో తాలిబట్టు అలాగే జ్యోత్స్నని బెదిరించడం ఇదంతా కూడా చూసి ఇక బిత్తరపోతూ ఉంటుంది. వామ్మో నేను అనుకున్నదే నిజమవుతుంది. వీడేదో ప్లాన్తోనే వచ్చాడు లేకపోతే నా మనవరాల్ని పట్టుకొని బెదిరిస్తున్నాడు అంటే ఏంటర్థం అంటే నన్ను పెళ్లి చేసుకోమనే కదా. ఇప్పుడు వీడిని ఎలాగైనా సరే రెడ్ హ్యాండెడ్గా పట్టించాలి అని చెప్పి ఇక పారిజాతం అయితే పరిగెత్తుకుంటూ ఇక ఇంట్లోకైతే వెళ్ళి ఏమండి సుమిత్ర దశరథ అందరూ ఒకసారి ఇలా రండిరా అని చెప్పి ఇక అంటూ ఉంటే ఇక హాల్లోకైతే ఇక పరిగెత్తుకుంటూ అందరైతే వస్తూ ఉంటారు. ఇక అది చూసిన శివనారాయణ ఏంటి పారిజాతం ఎలా పలా లేకుండా ఏంటి అరుపులు అయినా ఇంత అర్ధరాత్రి ఎందుకు నువ్వు ఇంతలా అరుస్తున్నావు తిన్నదరక్కపోతే బయటికి వెళ్ళి వాకింగ్ చేయి అంతేగాని ఇంట్లో వాళ్ళు నిద్రపోతున్నారా లేదా అని చెప్పి ఇలా హాల్లోకి వచ్చి అరవడం ఏంటి ఏమనుకుంటున్నావు అని చెప్పి అనడంతో అయ్యో నేను ఎందుకు అరిచానో మళ్ళీ చెప్తాను ముందు మీరు రండి నాతోటి అని చెప్పి ఇక చెప్తూ ఉంటుంది. ఇక పారిజాతం అయితే ఎక్కడికి రావాలి అవుట్ హౌస్కి ఎందుకు అసలు ముందు ఎందుకు రావాలో చెప్పు. అయ్యో నేను చెప్పడం కాదండి మీకు చూపిస్తాను రండి మీరు నాతోటి అని చెప్పి ఇక సుమిత్ర అలాగే దశరథ అలాగే శివనారాయణ అందరినీ కూడా తీసుకెళ్తూ ఉంటుంది. ఇక పారిజాతం అయితే అత్తయ్య గారు అసలు ముందు ఏం జరుగుతుందో చెప్పండి ఎందుకు మమ్మల్ని ఇంత ఉన్నట్టుండి అవుట్ హౌస్కి తీసుకెళ్తున్నారు. అయ్యో సుమిత్ర నేను చెప్పలేను ఇప్పుడు డైరెక్ట్గా చూపిస్తాను రా నువ్వు. ఆ సూరజ్ గాడిని మొదటి నుంచి నమ్మొద్దండి వాడికి ఎంతో కొంత ముట్ట చెప్పి పంపించేసేయండి అని చెప్తే నా మాట ఒక్కరైనా విన్నారా లేదు వీడు మన కోసమే ఈరోజు ఈ పరిస్థితి తెచ్చుకున్నాడు వీడు బాగయ్యేంత వరకు మనం ఇక్కడే వాడిని కంటికి రెప్పలా చూసుకుందాం అని చెప్పి అన్నారా లేదా అని చెప్పి ఇక అంటూ ఉంటే అన్నాము వాడి నిజస్వరూపం చూపిస్తాను రండి రండి మీరు నాతోటి అని చెప్పి ఇక పారిజాతం అయితే అక్కడికైతే వెళ్తూ ఉంటుంది. అక్కడికి వెళ్ళిన తర్వాత ఇక శివనారాయణ అయితే డోర్ కొట్టబోతూ ఉంటే వద్దండి డోర్ కొట్టబోతే లోపల ఆ దొంగన కొడుకు వాడి అసలు రూపం మార్చేసి మరో ముసుగేసుకొస్తాడు మంచివాడిలాగా వాడి నిజస్వరూపం బయట పెట్టాలంటే వాడిని డోర్ కొట్టి రాజసంగా లోపలికి మనల్ని ఆహ్వానించడం కాదు వాడి గుట్టు మొత్తం బయట పెట్టాలంటే మనమే దొంగల్లాగా మారాలి ఇదిగో ఇక్కడ చూడండి అని చెప్పి ఇక కిటికీలో నుంచి అయితే చూపిస్తూ ఉంటుంది పారిజాతం. ఇక అది చూసిన శివనారాయణ ఒక్కసారిగా హబాకైపోతూ ఉంటాడు. ఇక చేతిలో తాళి పట్టుకొని ఇక జ్యోత్స్ననైతే నువ్వు నన్ను పెళ్లి చేసుకుంటావా లేకపోతే ఈ వీడియో మీ తాతను చూపించమంటావా చెప్తావా లేదా అని చెప్పి ఇక అడుగుతూ ఉంటాడు. ఇక అది చూసిన శివనారాయణ అయితే ఒక్కసారిగా హబాకైపోతూ ఉంటాడు. వామ్మో అని చూసారా నేను మొదటి నుంచి చెప్తూనే ఉన్నాను అసలు తెల్లగా ఉన్న అబ్బాయిలనే నమ్మకూడదు అనని వీడిని చూసాడా వీడి చుట్టూ వీడి మాలోకం ఖచ్చితంగా అచ్చం మాంత్రికుల్లాగానే ఉన్నాడు అయినా కానీ మీరు నాకు సహాయం చేశాడు అతనికి ఈరోజు ఈ పరిస్థితి మన వల్లే వచ్చింది అతను కోలుకునేంత వరకు మన ఇంట్లోనే ఉంటాడు అని చెప్పి మీరు అతని మీద ఎంత జాలి ప్రేమ చూపించారు. పోన్లే పాపం ఈరోజు కొత్త కదా వంట చేసుకోలేడు అని చెప్పి సుమిత్ర క్యారేజ్ మరి సర్ది మరీ పంపించింది. ఇదిగో ఈ జ్యోత్స్నని తీసుకెళ్ళి ఇస్తానంటే చూడండి ఆడపిల్లని ఒంటరిగా తీసుకొని వాడు ఎలా ప్రలోభ పెడుతున్నాడో నన్ను పెళ్లి చేసుకుంటావా లేదంటే చస్తాను అని బెదిరిస్తున్నట్టున్నాడండి అని చెప్పి అనడంతో
ఇక ఆ మాటలు విన్న శివనారాయణ అయితే పారిజాతం చూసంతా ఊహించుకోకు అని చెప్పి ఇక అంటూ ఉంటాడు. ఊహించుకునేది ఏంటండి, అక్కడ అంతలా కనపడుతుంటే పదండి వెళ్ళి అడగండి అని చెప్పి ఇక అంటూ ఉంటే ఇక అది చూసిన శివనారాయణ చాలా కోపంగా ఇక ఒక్కసారిగా తలుపు అయితే గట్టిగా తడుతూ ఉంటాడు. దాంతో తలుపు అయితే ఒక్కసారిగా డబేల్మని తెరుచుకుంటూ ఉంటుంది. ఇక అప్పుడు అక్కడికి వస్తాడని ఊహించని సూరజ్ అయితే ఇక శివనారాయణని చూసి ఒక్కసారిగా షాక్ అయిపోతూ ఉంటాడు. అలాగే జోష్న కూడా అమ్మో ఈ గ్రాని ఏంటి ఎప్పుడు ఏ పంట చేయకూడదో అదే చేస్తుంది. ఇప్పుడు కనుక తాతని తీసుకొచ్చి ఇక్కడ జరిగేదంతా చెప్తే వీడు అస్సలు అబద్ధం చెప్పే రకమే కాదు. ఖచ్చితంగా వీడు వీడియో చూపించాడు అంటే నా బతుకు మంతారం బండారం బయటపడిపోతుందా అని చెప్పి ఇక టెన్షన్ పడిపోతూ ఉంటుంది జోష్న. ఇది ఫ్రెండ్స్, నచ్చితే ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోవద్దు. మీకు ఎలా అనిపించిందో ఖచ్చితంగా కామెంట్ రూపంలో తెలియచేయండి.